టమాటా దొండకాయ కర్రీ చేసుకోవడానికి మొదలుగా టమాటాలు దొండకాయలు ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మొదలు పోపు వేసుకోవాలి. పోపులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే మొదలుగా తరిగి పెట్టుకున్న టమాటోలు కూడా యాడ్ చేసుకోవాలి. మిగిలిన వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ కూడా దానిలోకి పోసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ప్రస్తుతానికి కొంచెం సాల్ట్ ముక్కలు ఉడికే వరకు వేసుకోవాలి. మొత్తం ఒకసారి ఇలా కలయగలుపుకోవాలి. కొద్దిసేపు ఈ టమాటా ముక్కలు ఉడికే వరకు మూత పెట్టుకొని దాన్ని ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు కొంచెం మగ్గాక ఇలా లైట్గా స్మూత్గా అయ్యాక ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలని యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి దీన్ని ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి ముక్కలు ఉడికాయో లేదో మూత తీసి ఒకసారి కలుపుకొని చూడాలి. కూరలో అలా కొంచెం వాటర్ ఉన్నట్లయితే ఏం పర్వాలేదు. ఒకవేళ వాటర్ లేకపోతే కనుక కొంచెం వాటర్ మనం పైనుంచి యాడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలుపుకోవాలి. ముక్కలు ఉడికాయో లేదో ఒకసారి గరిటెతోని దాన్ని ఒత్తి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. ఎందుకంటే సరిపడినన్ని వాటర్ దాంట్లో రాలేదు కాబట్టి మనం పైనుంచి ఎక్స్ట్రాగా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కొంచెం కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ముక్కలు దగ్గరికి ఉడికేదాకా మనం ఉడికించుకోవాలి. ముక్కలు ఉడకకపోయినట్లయితే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఉడికే సమయంలో పైనుంచి కొంచెం కారం, అలాగే కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. మనం దీంట్లోకి కావాలంటే కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్కి తగ్గట్టుగా లైట్గా కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి మనం మళ్ళీ మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. అలా కొద్దిసేపు ఉడికించాక ఒకసారి కలపాలి. నీళ్ళు మొత్తం దగ్గరికి గుంజుకున్నట్టు అనిపించిన తర్వాత మనం ఒకసారి మొత్తం కలియగలుపుకోవాలి. దీన్ని ఇలా కలియగలుపుకొని మొత్తం దగ్గరికి అయ్యేటట్టుగా చూడాలి. నీరు మొత్తం గుంజేశాక ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లోపల మొత్తం ఉమ్మగిలుతుంది. ఇప్పుడు టమాటో దొండకాయ కూర రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.